పూర్వం ధర్మపురి అనే ఊరు ఉండేది. ఆ ఊరికి పెద్దగా రంగయ్య గారు వ్యవహరించేవారు. ఎవరైనా తమ కుటుంబ బాధ్యతలు సరిగ్గా నిర్వర్తించకపోయినా, తమ తల్లిదండ్రుల పట్ల నిరాదరణ చూపినా, పొలం తగువులు, ఇరుగు పొరుగుల మధ్య గొడవలు, అన్నదమ్ముల ఆస్తి పంపకాల విషయంలో జరిగే వివాదాలు, ఇలా అన్ని రకాల విషయాలను జాగ్రత్తగా విని, వాటిని సామరస్యంగా పరిష్కరిస్తూ ఉండేవారు. ఏ గొడవతో ఎవరు ఎంత కోపంగా తన తీర్పు కోసం వచ్చినా కూడా రంగయ్య గారు మాత్రం ఏ మాత్రం ఒత్తిడికి గురి కాకుండా సామరస్యంగా నచ్చచెప్పి ఇరువురికి న్యాయం జరిగేలా చూసేవారు. ఊరిలో ఎవరు ఎలాంటి తప్పులు చేసినా ఎటువంటి దండన, శిక్ష వేయకుండా నోటి మాటలతో కేవలం అలా ఇంక ఎప్పుడూ తప్పులు చేయవద్దని మందలించి పంపేసేవారు. రంగయ్య గారితో పాటు ఉండే ఆయన స్నేహితులు తప్పు చేసిన వారిని కొద్దో గొప్పో శిక్షించమని, అలా చేస్తే వారు ఇక మీదట తప్పు చేయకుండా ఉంటారు. వారికి వేసిన శిక్షను చూసి మిగిలిన వారు తప్పులు చేయకుండా ఉంటారు కదా! అని సలహా చెప్పడానికి ప్రయత్నించేవారు. కానీ రంగయ్య గారు వారికి ఆ అవకాశం ఇచ్చేవారు కాదు. ప్రతి ఒక్కరూ కూర్చోబెట్టి జాగ్రత్తగా వారు చేసిన తప్పును చూపించి, అలా చేయకూడదని నచ్చచెప్పి పంపించేసేవారు. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత ఆ ఊరికి వివిధ రకాల వ్యాపారముల నిమిత్తం చాలా మంది వర్తకులు ధర్మపురికి వస్తూ ఉండేవారు. ఆ వ్యాపారాలు పూర్తయ్యే వరకు ఆ ఊర్లోనే ఉంటూ ఉండేవారు. వారు రంగయ్య గారి వ్యవహార శైలిని, నెమ్మదితనాన్ని గమనించి అలుసుగా తీసుకుని ఆ ఊరి వారితో అధర్మంగా వ్యాపారాలు చేయడం. అంటే ఆ ఊర్లోని రైతుల దగ్గర నుంచి వారు పండించిన పంటను చాలా తక్కువ ధరకు అడగటం, వారు గిట్టుబాటు కాదు అంటే ఆ రైతులను హింసించి వారి పంటలను బలవంతంగా లాక్కొని వారికి చాలా తక్కువ సొమ్మును ఇవ్వడం. ఇంకా ఎవరైనా ఆ వ్యాపారులకు ఎదురు తిరిగితే వారిని తమ నౌకర్లతో బాధపెట్టడం, వారి ఆస్తులను నాశనం చేయడం, ఇలా చాలా విధాలుగా దురుసుగా ప్రవర్తించసాగారు. రంగయ్య గారు ఆ వ్యాపారులను చాలా సార్లు పిలిచి మందలించినా వారు అప్పటికి సరే అని తర్వాత మరలా వారి ఆగడాలను కొనసాగిస్తూ ఉండేవారు. రంగయ్య గారి శాంత స్వభావంతో ఆ ఊరి ప్రజలు కూడా ఈ వ్యాపారులపై తిరగబడే ధైర్యం లేక వారి ఆగడాలను భరిస్తూ ఉండేవారు. కొద్ది రోజులకు ధర్మపురి మొత్తం వ్యాపారులు కైవసం చేసుకున్నారు. ఇక ఆ ఊర్లోని ప్రజలు ధర్మపురంలో ఉండలేక వేరే ప్రాంతాలకు వలస వెళ్ళిపోవడానికి ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అలాంటి సమయంలో ఒక సాధువు ఆ ఊరికి రావడం జరిగింది. ఊరి ప్రజలందరూ రంగయ్య గారితో సహా ఆ సాధువు దగ్గరికి వెళ్ళి ఇలా తమ గోడు వెళ్ళబోసుకుంటున్నారు. స్వామి, మేము ఈ వ్యాపారుల ఆగడాలను భరించలేకపోతున్నాం. వీరు చేసే తప్పులకు సరైన శిక్షలు విధించకపోవడం వలన వారు మరింత చెలరేగిపోతున్నారు. మేము మా ఊరిని వదిలి వెళ్ళిపోతాం అని అందరూ బాధపడసాగారు. అప్పుడు ఆ సాధువు ఇలా చెప్తున్నారు. భగవద్గీతలోని 2వ అధ్యాయము సాంఖ్యయోగంలో 33, 40, 47 శ్లోకములలో అథ చేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తతః స్వధర్మం కీర్తించ హిత్వా పాపమవాప్స్యసి. ధర్మసమ్మతమైన ఈ యుద్ధము నీవు చేయకపోతే కీర్తిని పోగొట్టుకొని పాపమును పొందుతావు. ఒకవేళ నీవు యుద్ధము చేయకున్నచో నీ స్వధర్మము నుండి పారిపోయిన వాడివి అవుతావు. నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. కర్మలలో రెండు దోషాలు ఉన్నాయి. మొదటిది ప్రారంభించిన పని పాడైపోవడం, రెండవది ఫలితం విరుద్ధంగా కూడా రావచ్చు. కానీ కర్మయోగంలో ఈ రెండూ ఉండవు. కర్మయోగాన్ని కొంచెం ఆచరించినను అది గొప్ప భయం నుండి నిన్ను రక్షిస్తుంది. कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन मा कर्मफलहेतुर्भूः మా తే సంగోస్త్వకర్మణి. కర్మలు చేయుటయందే నీకు అధికారం ఉన్నది, కానీ దాని ఫలితంపై కాదు. నీవు ఫలితం ఆశించి పని చేయవద్దు, అలాగని పనులు చేయడం మానవద్దు. అర్జునుడు యుద్ధం చేయను, అడవులకు వెళ్ళిపోతాను అని వైరాగ్యంతో చెప్పినప్పుడు యుద్ధం చేసి అధర్మం చేసిన వారిని సంహరించి ధర్మాన్ని కాపాడే స్థానంలో నువ్వు ఉండి ఆ పని చేయకుండా సన్యసిస్తాను, అడవులకు వెళ్తాను అని చెప్పవద్దు. దాని వలన నీకు కీర్తి పోయి పాపం తగులుతుంది. ఏదైనా మనం ధర్మాన్ని ఆచరించినప్పుడు అది సరిగా చేయలేకపోవచ్చు.
లేకపోతే మనం చేసిన దానికి వ్యతిరేకంగా జరగవచ్చు. అలా అని మనం ఒక చిన్న ధర్మాన్ని చేసినా కూడా అది మనల్ని భయం నుండి కాపాడుతుంది. పని చేయడం వరకే నీకు అధికారం ఉంది. దాని వలన వచ్చే ఫలితం పైన కాదు. కనుక నీ దృష్టి ఫలితంపై కాక నీ కర్తవ్య నిర్వహణపై ఉంచి ధర్మాన్ని కాపాడు. లేచి యుద్ధం చెయ్యి అని శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా భగవద్గీతలో అర్జునుడి ద్వారా మనకు బోధించారు. ఓ రంగయ్య, నువ్వు నాయకుడి స్థానంలో కూర్చున్నావు. నువ్వు నీ కర్తవ్యాన్ని, ధర్మాన్ని అనుసరించి నీ పని పూర్తి చేయాలి. నీ మానసిక బలహీనతతో నీ కర్తవ్యం నువ్వు చేయకపోతే నీ ఊరివారి మధ్య నీ గౌరవం పోతుంది. నువ్వు దండించే స్థానంలో కూర్చున్నావు. అలా నువ్వు చేయలేకపోతే పిరికివాడిగా పిలువబడతావు. నువ్వు నీ మనసుని కొంచెం గట్టిగా చేసుకొని ప్రారంభంలోనే ఆ వ్యాపారులను శిక్షించి ఉంటే మీరిప్పుడు ఇంత భయం కలిగే స్థితిలో ఉండరు. నువ్వు చేసిన నీ కర్తవ్యం అందరినీ రక్షించి తీరుతుంది. వారిని శిక్షిస్తే నీకు ఎక్కడ పాపం వస్తుందోనని నువ్వు నిర్ణయం తీసుకోలేకపోతున్నావు. ధర్మపీఠంపై కూర్చున్న నువ్వు ధర్మాన్ని అనుసరించి నిర్ణయం తీసుకునే అధికారం నీకుంది. అంతేకాని దానివల్ల జరగబోయే పరిణామాలపై కాదు. ఎప్పుడూ ఏదో హాని జరుగుతుందని భయపడి ధర్మాన్ని వదిలిపెట్టకూడదు. పనులు చేయడం వరకే మాత్రమే నీకు అధికారం ఉంది. దాని ఫలితం పైన కాదు అని ధర్మబోధ చేయడంతో రంగయ్య గారు ఒక దృఢ నిశ్చయానికి వచ్చి ఊరి ప్రజలందరూ ఒక్కటై ఆ వ్యాపారులను గట్టిగా శిక్షిస్తూ ఊరి నుంచి తరిమికొట్టి మరల ధర్మపురంలో ధర్మాన్ని, శాంతిని ఏర్పరచుకున్నారు. జై శ్రీకృష్ణ.